చాలా ఆనందం అనిపిస్తుంది. పొద్దున్న పెరిగిన రోజున సో ఇక్కడ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము విస్తరించామమ్మా. ఈ 2019లో రిజిస్ట్రేషన్ లోకల్ ఫౌండేషన్ అనేది ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి పెరిగిన ఆడపడుతున్న అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికీ ముఖ్యమంత్రి నుంచి 2 సార్లు కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మినిస్టర్ నుంచి కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కూడా చూడవచ్చు. మేము ఇక్కడికి ఎందుకోసం వచ్చినామంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక ఉద్దేశంతో వచ్చినాము. ఈ రోజు కొంతమంది మహిళలు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు, డిగ్రీ కార్మికులు కూడా ఉన్నారు. సో అడిగిపోయి తినడం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు చేసుకుంటూ కాలు చూపుకోవడం, కొంతమంది బీపీ కానీ, షుగర్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కిడ్నీ రాళ్ళు కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి ఎన్నో మనం కలుషితమైనటువంటి ఆహారం తింటున్నామమ్మా. మన అమ్మ నాన్న ఉన్నంత ఆరోగ్యంగా మనం లేదు. ఇప్పుడు మనం ఉన్నంత ఆరోగ్యంగా మన పిల్లలు లేరమ్మా. మన తాతలు అమ్మమ్మ వాళ్ళు 120 ఏళ్ళు బ్రతికే వాళ్ళు ఉన్నారు. మన అమ్మ వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికే వాళ్ళు, మనం 60 ఉన్నారు ఉదాహరణ. సో సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి. అలాంటి ఫుడ్ అనేది ఇప్పుడు దొరకట్లేదు. అంతా ఎరువులతో పండిస్తున్నారు అందరూ, అవునా? సో ఆరోగ్యంగా ఉండడానికి కొరకు ఆర్గానిక్ ప్రొడక్ట్లతో తయారు చేసినటువంటి ఓంకార ఫౌండేషన్